హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రజెంట్ డిప్లొమా వాళ్ళకి సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్కి సంబంధించిన రెగ్యులర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అక్టోబర్ నవంబర్లో. సో దాని గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. ప్రజెంట్ సెకండ్ ఇయర్ అంటే ప్రజెంట్ థర్డ్ సెమిస్టర్లో ఉంటారు. థర్డ్ ఇయర్ అంటే కనుక ఫిఫ్త్ సెమిస్టర్లో ఉంటారు. సో థర్డ్ సెమ్కి ఫిఫ్త్ సెమ్కి సంబంధించిన రెగ్యులర్ ఎగ్జామ్స్, అదేవిధంగా ఏమైనా సప్లీలు ఉంటే సప్లీ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి మనకు అంటే కనుక నవంబర్ 3 నుంచి స్టార్ట్ అవుతాయి, నవంబర్ 19th వరకు ఉంటాయి. సో అకార్డింగ్ టు మనకు అకాడమిక్ క్యాలెండర్ వైజ్ గా చూస్తే కనుక మనకు నవంబర్ ఫస్ట్ వీక్ లో ఎగ్జామ్స్ 100% స్టార్ట్ అవుతాయి. ఎవరెవరికి? థర్డ్ సెమ్ కి, ఫిఫ్త్ సెమ్ కి. దీంతో పాటు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్ లో ఉన్నారనుకోండి, థర్డ్ సెమిస్టర్ తో పాటు మీకు ఏమైనా ఫస్ట్ ఇయర్ సప్లీలు ఉన్నా కూడా మనం ఆ టైంలో సప్లీలు కూడా రాసుకోవచ్చు. ఓకే, అదే విధంగా మీరు ప్రెసెంట్ థర్డ్ ఇయర్ లో ఉన్నారనుకోండి, సో థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ సంబంధించినవి ప్లస్ ఫస్ట్ ఇయర్ కి సంబంధించిన సప్లీలు ఏమైనా ఉన్నా కూడా, అంటే ఫస్ట్ ఇయర్ సప్లీలు కావచ్చు, థర్డ్ సెమ్, అదే విధంగా ఫోర్త్ సెమ్ సంబంధించిన సప్లీలు ఏమన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో తెలుసు కదా ఎగ్జామ్ ఎప్పుడు ఉంది మనకు, ఎగ్జామ్ ఎప్పటి నుంచి ఉంటుంది మనకు నవంబర్ 3 నుంచి అయితే ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. మరి లాస్ట్ వర్కింగ్ డే ఎప్పుడు? లాస్ట్ వర్కింగ్ డే మనకు అక్టోబర్ 25th క్లోజ్ అయిపోతుంది. తర్వాత మనకు ప్రాక్టికల్ స్టార్ట్ అవుతాయి మనకి, తర్వాత థియరీ సబ్జెక్ట్స్ కూడా స్టార్ట్ అవుతాయి ఆటోమేటిక్గా. ఓకేనా? సో ఈ సప్లీలు ఏవైతే ఉన్నాయో, సప్లీలు ఏమైనా ఉంటాయి కదా దానికి ప్లస్ రెగ్యులర్ సబ్జెక్ట్స్కి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి తీసుకుంటే కనుక ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించి టైం ఉంది కాబట్టి వీళ్ళు మనం ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. వీళ్ళకైతే కనుక మనకి దగ్గరలో ఏమైనా మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ మిడ్ ఎగ్జామ్స్ ఒకటి ప్రిపేర్ అయితే చాలు. మరి చాలా మంది స్టూడెంట్స్ మెసేజ్ పెడుతున్నారు, సార్ ఫస్ట్ ఇయర్ లో మిడ్స్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతాయని. సో మనకి ఈ మంత్ అంటే 22nd సెప్టెంబర్ నుంచి 24th సెప్టెంబర్ వరకు మనకు ఫస్ట్ మిడ్ ఉంది. ఎవరికి? ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. సో మీరు ఫైనల్ ఎగ్జామ్ గురించి మనం తర్వాత ఆలోచిద్దాం, కానీ ప్రజెంట్ అయితే కనుక మీకు మిడ్ ఉంది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. సో వీళ్ళకేం పెద్ద వరి కావాల్సిన పని లేదు. ఇప్పుడు ఉన్న టెన్షన్ ఎవరికి అంటే కనుక ప్రజెంట్ సెకండ్ ఇయర్ లో ఉన్న వాళ్ళకి, ప్రజెంట్ థర్డ్ ఇయర్ లో ఉండే వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి. ఓకే, సో సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ థర్డ్ సెమిస్టర్ లో ఉంటారు కాబట్టి థర్డ్ సెమిస్టర్ మహా అంటే ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఏమైనా సప్లీలు ఏమైనా ఉంటే అవి రాసుకుంటారు. అది కూడా టెన్షన్ ఏం లేదు. మేజర్ గా టెన్షన్ ఎవరికంటే ప్రజెంట్ థర్డ్ ఇయర్ లో ఉండే వాళ్ళకి. ఎందుకు అంటే సో ఇప్పుడు థర్డ్ ఇయర్ లో ఉన్న రెగ్యులర్ సబ్జెక్ట్స్ రాస్తాము, తర్వాత సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సంబంధించి ఏమైనా సప్లీలు ఉంటే అవి కూడా రాసుకుంటాం ప్రజెంట్ ఈ టైంలో. ఇది మనం ఒక లాస్ట్ ఛాన్స్ కింద తీసుకోవాలి. ఎందుకు లాస్ట్ ఛాన్స్ కింద తీసుకోవాలంటే తర్వాత చూడండి, ఇప్పుడు మనకి థర్డ్ ఇయర్ లో ఉన్నాము, ప్రజెంట్ ఫిఫ్త్ సెమ్, తర్వాత సిక్స్త్ సెమ్ వస్తుంది. సో సిక్స్త్ సెమ్ సంబంధించిన ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి మనకు అంటే ఇక్కడ చూడండి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి, ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో. అంటే ఏప్రిల్ 2026 ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ కానివ్వండి, ఏముంది ప్రాబ్లం మనకు అంటే కనుక. సో మనకి నెక్స్ట్ మంత్ లో మనకి ఏముంటుంది, ఈ సెట్ ఉంటుందా ఎగ్జామ్. సో ఈ సెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతారా? అప్పుడు మన టార్గెట్ ఏముంటుంది, మనకి ఏవైతే రెగ్యులర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో రెగ్యులర్ సబ్జెక్ట్స్ చదవాలా, తర్వాత మనకి దగ్గరలో ఉండే ఈ సెట్ కి ప్రిపేర్ కావాలా, ప్లస్ మీకు అడిషనల్ గా సప్లీలు ఉన్నాయనుకోండి ఆ సప్లీలు కూడా ప్రిపేర్ కావాలంటే చాలా మంది స్టూడెంట్స్ మనం లాస్ట్ ఇయర్ ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే చాలా మంది స్టూడెంట్స్ ఏమవుతున్నారంటే లాస్ట్ మూమెంట్ లో ఈ రెగ్యులర్ సబ్జెక్ట్స్ పైన, సప్లీల పైన ఫోకస్ చేసుకొని ఈ సెట్ ని కాన్సన్ట్రేట్ చేయడం లేదు. వన్స్ ఈ సెట్ కాన్సన్ట్రేషన్ చేయలేదు అనుకోండి, ఏం జరుగుతుంది మనకు, ఈ సెట్ లో ర్యాంక్ తక్కువ వస్తుంది. ఈ సెట్ లో ర్యాంక్ తక్కువ వచ్చి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో ఆ కాలేజ్ కాకుండా ఏదో ఒక నామినల్ కాలేజ్ తీసుకొని అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. తర్వాత ఏమవుతుంది, వన్స్ ఇంజనీరింగ్ ఇంకా మీరు మంచి కాలేజ్లో ప్రాపర్ గా చదవలేదు అనుకోండి, మీ కంప్లీట్ కెరియర్ మొత్తం డౌన్ ఫాల్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ వరకు ఉన్నాయి. కాబట్టి సో మనం మంచిగా ప్రిపేర్ కావాలా, మంచి జాబ్స్ కొట్టాలా, కెరియర్ లో బాగుండాలంటే మనకి ప్యారలల్ గా మంచి కాలేజ్ కూడా జాయిన్ కావాల్సి వస్తుంది. ఇంజనీరింగ్ కాలేజ్ అది మనకి మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది. ఎందుకంటే అట్మాస్ఫియర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. కాబట్టి మంచి కాలేజ్ ఉంటేనే మనం మంచి స్కోర్ తెచ్చుకోగలుగుతాం, మంచి జాబ్స్ కూడా తెచ్చుకోగలుగుతాం. కాబట్టి ఎక్కువ మంది స్టూడెంట్స్ దీనిపైన ఫోకస్ చేయడం లేదు. అందరూ ఈ రెగ్యులర్ సబ్జెక్ట్స్, సప్లీల పైన ఫోకస్ చేసుకొని అక్కడ పాస్ అయిపోతే చాలు అనుకుని ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవుతున్నారు. తర్వాత అక్కడ నుంచి మరి స్ట్రగుల్ ఫేస్ అవుతున్నారు. కాబట్టి సో ఎవరైతే ప్రజెంట్ థర్డ్ ఇయర్ లో ఉన్నారో, ప్రజెంట్ థర్డ్ ఇయర్ ఉన్న వాళ్ళు ఇదే మీది ఫైనల్ సప్లీ అనే విధంగా మీరు ప్రిపరేషన్ ని స్టార్ట్ చేసుకోండి. అంటే రెగ్యులర్ సబ్జెక్ట్స్ కి ప్లస్ సప్లీ ఎగ్జామ్స్ కి మొత్తం అన్ని ఆల్మోస్ట్ ఆల్ అంటే నన్ను అడిగితే 100% క్లియర్ అయిపోవాలా. సో క్లియర్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, ఏప్రిల్లో అంటే 2026 ఏప్రిల్ ఏం చేస్తాం, ఓన్లీ రెగ్యులర్ సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేస్తాం. రెగ్యులర్ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోతాయి, దాంతోపాటు ఈ సెట్కి ప్రిపేర్ అవుతాం. సో రెగ్యులర్ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయి డిప్లొమా ఒక 80% 75% డిస్టింక్షన్తో బయటకు వస్తాము. ప్లస్ ఈ సెట్లో కూడా మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజ్ జాయిన్ అయిపోయి మన కెరియర్ని అక్కడ నుంచి ఫుల్గా సో స్ట్రాంగ్ గా ఒక దాని ఏమంటాం మనం హ్యాపీగా మనం ఇంజనీరింగ్ ని కంప్లీట్ చేసుకొని మన కెరియర్ని అయితే స్ట్రాంగ్ గా ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాము. అంటే ఈ సెట్కి ఎలా ప్రిపేర్ కావాలి ఇవన్నీ తర్వాత మనం ఎట్లా మనకి సంబంధించి ఈ సెట్ అనే ఛానల్ ఉంది కదా, అక్కడ మీకు ఈ సెట్ సంబంధించిన అన్ని క్లాసెస్ దొరుకుతాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని క్లాసెస్ దొరుకుతాయి, గైడెన్స్ అంతా దొరుకుతుంది. కాబట్టి ఈ సెట్ గురించి అయితే మీరు వరి కావాల్సిన పని లేదు. మీరు కావాలంటే ప్రజెంట్ చూడండి, అప్పుడప్పుడు దాన్ని ఫాలో అవుతా ఉండండి, అంటే క్లాసెస్ వింటా ఉండండి. ప్రజెంట్ అయితే కనుక రెగ్యులర్ సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేయండి. మన టార్గెట్ ఇప్పుడు అక్టోబర్ నవంబర్ ఏదైతే ఉందో, ఇప్పుడు అక్టోబర్
నవంబర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, రెగ్యులర్ ఎగ్జామ్స్. సో ఎప్పుడు ఉన్నాయి మనకు అంటే నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మనం నవంబర్ ఫస్ట్ వీక్ ఎగ్జామ్లో మన రెగ్యులర్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు రాసే మీరు సెకండ్ ఇయర్లో ఉంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఉంటే థర్డ్ ఇయర్ రెగ్యులర్ సబ్జెక్ట్స్ అయిపోవాలా. ఇంతకుముందు ఉన్న ప్రీవియస్నే మొత్తం సప్లీలన్నీ కూడా క్లియర్ కట్గా అయిపోవాలి మనకు. సో ఈ పైన కాన్సన్ట్రేషన్గా జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకొని సో ప్రిపేర్ కాండి. రెగ్యులర్ సబ్జెక్ట్స్, సప్లీ సబ్జెక్ట్స్ మొత్తం కంప్లీట్ చేద్దాం. సో కంప్లీట్ చేసేకి మా సైడ్ నుంచి మీకు రెగ్యులర్ క్లాసెస్ అంటే డైలీ ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 వీక్ 10 డేస్ నుంచి అయితే కనుక రెగ్యులర్గా మనం అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈవినింగ్ టైము ఖచ్చితంగా మీకు 6 PM ఖచ్చితంగా ఒక క్లాస్ అయితే ఉంటుంది. మిడ్కి సంబంధించి ఉంటుంది, తర్వాత రెగ్యులర్ ఎగ్జామ్కి సంబంధించి కూడా ఉంటుంది. తర్వాత ఇంకొక పాయింట్, సెకండ్ ఇయర్ వాళ్ళకి, థర్డ్ ఇయర్ వాళ్ళకి మనకి నవంబర్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏవి రెగ్యులర్ ఎగ్జామ్స్. అక్టోబర్లో మీకు ఏముంటాయి, సెకండ్ మిడ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సెకండ్ మిడ్ మనకు అక్టోబర్లో ఉంటుంది. సో మనం దానికి కూడా ప్రిపేర్ కావాల్సి వస్తుంది, ఫైనల్ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలి కాబట్టి స్టెప్ బై స్టెప్ జస్ట్ మీరు ఛానల్ని ఫాలో కాండి. సో మీకు అప్కమింగ్లో ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో దాన్ని అప్డేట్ చేయించుకుంటూ, దాని క్లాసెస్ చెప్పుకుంటూ, మీకు అర్థం ఏదైనా డౌట్స్ ఉంటే దాన్ని క్లారిఫై చేసుకుంటూ మనం స్టెప్ బై స్టెప్ ముందుకు పోతాము. డైలీ అయితే కనుక క్లాసెస్ 6 PM ఖచ్చితంగా ఏదో ఒక అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, డ్రాయింగ్ ఇవి కామన్ సబ్జెక్ట్స్ కదా. సో ఈ సబ్జెక్ట్స్తో పాటు మీ కోర్ సబ్జెక్ట్స్ కూడా అప్లోడ్ చేసేకి ట్రై చేద్దాము. సో ఓకేనా, క్లియర్ కదా. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్ట్రాంగ్గా ప్రిపేర్ అవుదాము, మంచి స్కోర్తో బయటకు వచ్చే విధంగా మనం ప్లాన్ చేసుకున్నాం. దానికి సంబంధించిన వరకు ఎంతవరకు వీలైతే అంతవరకు మన ఛానల్ ద్వారా మీకు సపోర్ట్ అయితే దొరుకుతుంది. మీకు అడిషనల్గా ఏదైనా కావాలనుకుంటే ఇంకా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి, అప్డేట్స్ ఏమన్నా కూడా మీకు అక్కడ దొరుకుతాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అయితే ఉంటుంది. క్లియర్. మనకు సంబంధించి అంటే ఐసీకి సంబంధించి యాప్ కూడా ఉంది. యాప్ని కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఎందుకంటే ఆ యాప్లో మీకు టెస్ట్ సిరీస్ కావచ్చు, క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, మిగతా మెటీరియల్స్ కావచ్చు, అన్నీ కూడా అక్కడ మనకి బెస్ట్ ప్రైస్ అయితే దొరుకుతాయి. ఒకసారి అయితే విజిట్ చేయండి, తర్వాత చూద్దాం. ఇంకా మీరు ఫాలో కావాల్సింది మాత్రం కంపల్సరీగా క్లాసెస్ని ఫాలో కాండి, మిస్ కాకోకుండా. ఎందుకంటే ఎగ్జామ్స్ తక్కువ టైం ఉంది కాబట్టి మనం ప్రాపర్గా అర్థం చేసుకొని పోదాము. సో రెగ్యులర్ క్లాసెస్ గురించి చూద్దాము, ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాము, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఆన్సర్స్ని సాల్వ్ చేద్దాము. అన్ని కంప్లీట్గా సాల్వ్ చేసుకుంటూ పోదాం 1 by 1. ఫస్ట్ కామన్ సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేద్దాం, తర్వాత కోర్ సబ్జెక్ట్స్ పైన కూడా మనం ఫోకస్ చేద్దాం. క్లియర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.